మరణాన్ని జయించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ $26 బిలియన్ భారీ బడ్జెట్తో యాంటీ ఏజింగ్ ప్రాజెక్టును ప్రారంభించారు. మొదట చాలా మంది నమ్మలేదు, కానీ వృద్ధాప్యాన్ని జయించి అమరత్వం సాధ్యమేనని నిరూపించాలని పుతిన్ పట్టుదలతో ఉన్నారు. ఇది రష్యా ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన నేషనల్ హెల్త్ మిషన్. రష్యాలో ప్రజెంట్ జనాభా తగ్గుదల, మరణాల రేటు పెరగటం అండ్ వృద్ధుల సంఖ్య ఎక్కువ కావటం వంటి తీవ్రమైన జనాభా సంక్షోభం నెలకొంది. దీనిని అధిగమించడానికి రష్యన్ల సగటు జీవిత కాలాన్ని పెంచడానికి పుతిన్ ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు. గతేడాది జరిగిన ఒక కాన్ఫరెన్స్లో పుతిన్ మాట్లాడుతూ మానవులు 150 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రష్యా డిప్యూటీ సైన్స్ మినిస్టర్ తెలిపిన వివరాల ప్రకారం అయితే రష్యా శాస్త్రవేత్తలు చరిత్రలో తొలిసారి వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసి జీన్ థెరపీ డ్రగ్ను అభివృద్ధి చేస్తున్నారట. మానవ కణాలలో వృద్ధాప్యానికి కారణమయ్యే రేజ్ రిసెప్టర్ అనే సెల్యులార్ ట్రిగ్గర్ను లక్ష్యంగా చేసుకుని ఈ మందును తయారు చేస్తున్నారు. సో ఈ రిసెప్టర్ను బ్లాక్ చేయటం ద్వారా జీవ సంబంధిత వృద్ధాప్య ప్రక్రియను చాలా వరకు నెమ్మదింపజేయవచ్చని లేదా పూర్తిగా ఆపవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో కేవలం మందులే కాకుండా అత్యాధునిక బయోటెక్నాలజీని కూడా వాడుతున్నారు. సో ఇందులో ముఖ్యంగా 3D ఆర్గన్ ప్రింటింగ్పై పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం మినీ పిగ్స్పై రష్యా పరిశోధకులు ప్రయోగాలు ముమ్మరం చేశారు. ఇక భవిష్యత్తులో మానవ శరీరంలో పాడైపోయిన అవయవాల స్థానంలో వీటిని రీప్లేస్ చేయటం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం. సో ప్రెజెంట్ ఈ యాంటీ ఏజింగ్ వ్యాక్సిన్ లేదా డ్రగ్స్కు సంబంధించిన పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలు, జంతువులపై మాత్రమే జరుగుతున్నాయి. ఇంకా మానవులపై క్లినికల్ ట్రయల్స్ అయితే ప్రారంభం కాలేదు. సో ఈ జన్యు చికిత్స ఔషధాన్ని 2028 నుండి 2030 మధ్య కాలంలో అందుబాటులోకి తెచ్చి భారీగా ఉత్పత్తి చేయాలని రష్యా అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే పుతిన్ కూతురు మరియా, ప్రముఖ సైంటిస్ట్ మైఖేల్ కోవాచుక్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు.